నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ 'యూత్'. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో గూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో కమ్ డైరెక్టర్ అయిన కెన్ కరుణాస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక హీరోగా తన యాక్టింగు, తన క్యారెక్టర్ అనేది వేరే లెవెల్‌లో వర్కౌట్ అయిందనమాట. ఎందుకంటే ఒక యూత్‌గా తను చేసే అల్లరి అవనండి అండ్ అలాగే క్లైమాక్స్‌లో ఒక కొడుకుగా తను తీసుకున్న బాధ్యత అవనండి, తనకొచ్చిన రియలైజేషన్ అవనండి. సో, ఇలాంటి పాయింట్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఉన్న కొన్ని ఎమోషన్స్‌లో తన పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్‌గా అయితే ఉందనమాట. బట్ ఒక డైరెక్టర్‌గా చెప్పుకోవాల్సి వస్తే అంటే తను తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది రొటీన్‌గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోయింది. బట్ డైరెక్టర్ పరంగా తనైతే చాలా బాగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చనమాట. ఎందుకనంటే తను రాసిన కొన్ని సీన్స్ అనేవి చాలా బాగున్నాయనమాట. ముఖ్యంగా పేరెంట్స్ మీద వచ్చే సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. చాలా రియాలిటీగా హార్ట్ టచింగ్ అయితే ఉన్నాయన్నమాట. పేరెంట్స్ మీద వచ్చే సీన్స్‌తోనే మూవీ అనేది మనల్ని ఎంగేజ్ చేస్తుందన్నమాట. బట్ కాలేజ్ లైఫ్ మీద వచ్చే సీన్స్ అనేవి రొటీన్‌గా ఉన్నప్పటికీ అవైతే నాకు సోగా అనిపించిందన్నమాట. బట్ మెయిన్‌గా ఏంటంటే లవ్ ట్రాక్‌ని చాలా బలంగా ప్రజెంట్ చేసుంటే బాగుండేది. లవ్ ట్రాకే నాకు సోగా అనిపించిందన్నమాట. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన కెన్ కరుణాస్ తను 10th అయ్యి ఇంటర్‌కి వెళ్తాడు. ఇంటర్‌లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో, ఆ అమ్మాయి ఇంటర్‌లో ఉన్న అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయమంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లోనే మన హీరో ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్‌గా సెకండ్ హాఫ్ నన్ను చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఎందుకనంటే సెకండ్ హాఫ్‌లో లవ్ ట్రాక్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో కూడా లవ్ ట్రాక్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కూడా మళ్ళీ లవ్ ట్రాక్ వచ్చేపాటికి కాస్త ఆ లవ్ ట్రాక్ అనేది బోర్ ఫీలింగ్ లాగా నాకైతే అనిపించిందనమాట. బట్ ఆ లవ్ ట్రాక్‌ను క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎండింగ్‌కి చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ క్లైమాక్స్ వచ్చిన ఎండింగే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, దానివల్ల సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌లో మన హీరో యొక్క కాలేజ్ లైఫ్‌ని చూపించుకుంటూ వస్తారు. ఆ కాలేజ్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో చేసే గొడవ అవనండి, తన లవ్ అవనివ్వండి అండ్ అలాగే తన క్లాస్ రూమ్‌లో బంక్ కొట్టడం అనండి. సో, ఇలాంటి పాయింట్ మీద సీన్స్ వచ్చినప్పటికీ అవి నాకు సోగా అనిపించిందనమాట. వాటిని ఇంకొంచెం రియాలిటీగా ప్రజెంట్ చేసుంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే ఆ పాయింట్‌ని, ఆ సిట్యుయేషన్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్‌గా ఉండేదన్నమాట. ఇంటర్వెల్ పోర్షన్ మాత్రం వేరే లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఒక మంచి హై మూమెంట్ ఇది ఇచ్చిందనమాట. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే ఒక ఫెయిల్ అయిపోయిన ఫాదర్, ఒక ఇన్నోసెంట్ అయిన మదర్ వాళ్ళు తమ కొడుకే అన్ని అని బతుకుతున్న వాళ్ళ కోసం తన కొడుకు ఏం చేశాడు అనే పాయింటే ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ అనమాట. సో, ఆ పాయింట్‌ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. బట్ మెయిన్‌గా ఏంటంటే లవ్ ట్రాక్‌ని అండ్ అలాగే మన హీరో యొక్క కాలేజీ లైఫ్‌ని ఇంకొంచెం రియాలిటీగా, ఇంకొంచెం బెటర్‌గా ప్రెజెంట్ చేసుంటే మూవీ అనేది వేరే లెవెల్‌లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ అనేవి ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అండ్ అలాగే సాంగ్స్ ఈ మూవీకి చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి యూత్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.